తదాస్తు దేవతల వైద్యులుగా పిలువబడే ఈ అశ్విని దేవతలు యజ్ఞయాగాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారని, వారి స్పర్శతో అక్కడి ఉన్న పూజా ద్రవ్యాలకు మహత్తర శక్తి ప్రాప్తిస్తుందని పురాణాల్లో చెప్పబడినది. తదాస్తు అన్న పదం సంస్కృత భాషలో అలాగే జరగని అని ఆశీర్వాదం కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా దేవతలు, ఋషులు తమ ఆశీర్వాదానికి వాడే పదం. రూపంతోనూ మానవ దేహంతోనూ ఉండే అశ్విని కుమారులు ఒక చేతితో ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకుని మరో చేత అభయహస్తాన్ని చూపిస్తూ సాయంత్రం తరువాత భూలోకమంతా సంచరిస్తారని, ఆ సమయంలో మనిషి మనసులో ఏమైనా అనుకుంటే ఇది నిజమయ్యేలా దీవిస్తారని చాలా మంది నమ్మకం. వీరి సోదరి ఉష ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో వీరిని మేల్కొల్పుతుందని, తరువాత వారి సోదరిని ముందు కూర్చోబెట్టుకుని దాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమర వైపు ఎంతో వేగంగా ప్రయాణిస్తారని, వేద మంత్రాలను జపిస్తూ తదాస్తు అని దీవిస్తారని నమ్ముతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కానుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఛానల్.